మతిమరుపు ఒక భావోద్వేగ కథ. ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనొకప్పుడు గ్రామంలో చాలా గౌరవం పొందిన గురువు. చాలామంది విద్యార్థులకు చదువు నేర్పి మంచి స్థాయికి తీసుకెళ్లాడు. అతని భార్య లక్ష్మమ్మ చాలా ప్రేమతో జాగ్రత్తగా అతన్ని చూసుకునేది. కాలం గడిచే కొద్దీ రామయ్యకు మతిమరుపు మొదలైంది. మొదట చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం మొదలైంది. కాస్త కాలానికి తన ఇంటి దారి కూడా మర్చిపోయే స్థితి వచ్చింది. ఒకరోజు రామయ్య బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావడం మర్చిపోయాడు. గ్రామస్తులు వెతికి చివరకు అతన్ని ఒక చెట్టు కింద కూర్చుని కనిపెట్టారు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు ఇంటిదారి గుర్తు రావడం లేదు అన్నాడు. ఆ మాటలు విన్నవాళ్లంతా బాధపడ్డారు. ఒకప్పుడు అందరికీ దారి చూపిన గురువు ఇప్పుడు తన దారే మర్చిపోయాడు. లక్ష్మమ్మ మాత్రం ఎప్పుడూ అతన్ని వదల్లేదు. రోజూ అతనికి పాత జ్ఞాపకాలను గుర్తుచేయడానికి ప్రయత్నించేది. వారి పెళ్లి ఫోటోలు చూపిస్తూ ఇది మన పెళ్లిరోజు గుర్తుందా అని అడిగేది. కొన్నిసార్లు రామయ్య నవ్వుతూ అవును అనేవాడు. మరికొన్నిసార్లు ఖాళీగా చూసేవాడు. ఒకరోజు రామయ్య చాలా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగింది. రామయ్య నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని నువ్వెవరు అని అడిగాడు. ఆ మాట విన్న లక్ష్మమ్మ పట్టకుండా నేను నీకు చాలా ఇష్టమైన వ్యక్తిని అని మృదువుగా చెప్పింది. ఆమెపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడూ మాయం కాలేదు. ఒక సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ రామయ్య మెల్లగా అన్నాడు. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలీదు. లక్ష్మమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. అది ప్రేమ రామయ్య, అది ఎప్పుడూ మరిచిపోదు అని చెప్పింది. నీతి: జ్ఞాపకాలు మాయం కావచ్చు, కాని నిజమైన ప్రేమ ఎప్పటికీ మాయం కాదు.